దేని పరామర్శ చేస్తున్నాడు కేసీఆర్? దేని పరామర్శ చేస్తాడు? 3 నెలలు ఇంట్లో వండుకున్నాడు. 3 నెలలకెళ్ళి ఏమైంది పరామర్శలు? ఇలా ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడ్రస్ గల్లంతా అయిపోయింది. ఉన్నోళ్ళంతా మేము ఒకటి చెప్తున్నామండి మా మీడియా మిత్రుల ద్వారా, మేము ఏ ఒక్క నాయకుని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కానీ ఎవరిని మా పార్టీలో చేరమని అడగలే. వాళ్ళ పార్టీలో డిప్యూటీ సీఎంగా పనిచేసి, వాళ్ళ పార్టీలో మంత్రిగా పనిచేసి, కడియం శ్రీహరి గారే పత్రికంగా వారి యొక్క బిడ్డ వారి యొక్క ప్రెస్ రిలీజ్ చేసినారు. ఏమని రిలీజ్ చేసినారు మీరు చూడండి, పత్రికల్లో చూసిండు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఖతమైపోయింది. ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోలే. మా పార్టీలో అంతర్గతంగా విభేదాలున్నాయి. మాకు ఎక్కడ కూడా ఐక్యత లేదు. మేము ప్రజల పక్షాన ఏది కూడా కరెక్ట్గా మేము మాట్లాడతలేము. మా నాయకురాలు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ పోయి లిక్కర్ స్కామ్లో జిక్కి ఢిల్లీలో పోయి జైల్లో ఉన్నది. ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితులు అని చెప్పి టికెట్ ఇస్తే కూడా తిరస్కరించి ఈ దేశం ఇప్పటివరకు మీ రాజకీయ మన ఎన్నికల ప్రక్రియ లోపల ఎప్పుడైనా చూసిందా? 10 సంవత్సరాలకి అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ 10 సంవత్సరాలకెళ్ళి ఏకఛత్రాధిపత్యంగా మేమే రాజ్యము మేమే మంత్రిమి, మేము చెప్పింది రాజ్యము, మేము చెప్పింది న్యాయము, మేము చెప్పింది రాచరిక పరిపాలన చేసినటువంటి మాజీ మంత్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి బీఫామ్ ఇచ్చినాక అనౌన్స్మెంట్ చేసినాక నాకు టికెట్ వద్దని చెప్పి రాజీనామా చేసినట్టు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆ పార్టీ నాయకత్వానికి? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నా నేను. ఏదేమైనా కూడా మేము ఒకటే ఇలా ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం. ఇలా మాజీ ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తుండే. ఎందుకు పరామర్శిస్తుండే? మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నాడు. ఎంతమంది రైతులు చనిపోతే ఎంతమంది ఇళ్ళలో పోయి పరామర్శించిండు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండా? మిల్లర్లు పోయి కటింగ్ పెడుతుంటే వాటిలో కిట్టాలు 10 కిలోలు జోకుతుంటే ఇదే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి మీద చర్య తీసుకున్నాడా? ఇలా పంట పొలం నిలిపేయడానికి మేము బాధ్యులమా? మా ప్రభుత్వం బాధ్యులా? సెప్టెంబర్ అక్టోబర్లో రాజ్యం వెళ్ళింది ఎవరు? మీరు కాదా? 2000 మన పోయిన సంవత్సరము సర్కార్లో ఉన్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క కేసీఆర్ కాదా? ఈ కేటీఆర్ కాదా? ఈ హరీష్ రావు కాదా? లిక్కర్ కవిత కాదా రాజ్యాన్ని నడిపింది? మరి దేవుడు చల్లగా చూడక వర్షాలు పడకపోతే మీ ప్రభుత్వ పరంగా మా మీద నిందలిస్తారా? అయినా కూడా మేము స్వీకరిస్తాం తప్పును. వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మేము భయపడేది ఏం లేదు. మేము రైతుల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్. మా నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాలో నీళ్లు పోతే ఎవరికి పోతున్నాయి నీళ్ళు అని చెప్తున్నా. ఏ పంట పొలాలకు పోతున్నాయి? 157 మండలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గం ఉన్నప్పుడు ఏ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తానో చెప్పు నువ్వు. ఇది వాస్తవాలు చెప్పకుండా వాళ్ళకున్న పత్రిక ద్వారా పంట పొలాలు ఎండిపోతే పరామర్శిస్తున్నామంటే దేనికి పరామర్శిస్తారు? ప్రజలు ఎవరు నమ్ముతున్నారా మిమ్మల్ని? మీ పార్టీ నాయకత్వం నేను నమ్ముతలేరు. నీ పార్టీ లీడర్లు నీ ఎంబడేవాళ్ళు ఉంటలేరు. ఉన్న లీడర్లు అంతా రాజీనామా చేసి వేరే పార్టీలో పోయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి హరీష్ రావు ఫోన్ తీసి ఒకసారి చెక్ చేయమను. ఎన్నిసార్లు ఢిల్లీకి బీజేపీ నేతలతో ఎన్నిసార్లు మాట్లాడిన వాస్తవాలు బయటపడతాయి. అది కూడా చేయమని ఛాలెంజ్ విసురుతున్నాను నేను. హరీష్ రావు ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ తీసి ఈ 3 నెలల సర్కారు వచ్చినాక తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆయన హరీష్ రావు ఎమ్మెల్యే యొక్క ఫోన్ను మొత్తం వెరిఫై చేయమనండి. జాతీయ బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీతో టచ్లో ఉన్నాడో లేడో బయటపడుతుంది. ఏదేమైనా కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరగబోయే తుక్కుగూడెం మీటింగ్లో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, దాని అనుబంధ సంఘాలు యువన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్, సేవాదల్ అన్ని వర్గాలకు పిలుపునిచ్చుకుంటూ, అదేవిధంగా అన్ని ప్రజల వర్గాలకు పిలుపునిచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరూ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.